నాకు పనుంది, నేను వెళ్తున్నాను. నేను వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళి బావా. నేనే వెళ్ళాలి. అది కాదు బావా. బావా వెళ్ళు బావా. నువ్వు ఆ లక్ష్మి దగ్గరికే వెళ్తున్నావని తెలుసు. దానికి ఎలాగైనా శిక్ష పడుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు. అది రేపటి నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే నేను నీతో నా జీవితాన్ని చక్కబెట్టుకుంటాను. ఏడ్చించాలు కానీ అన్నం తిను. నాకొద్దు. ఏడవడానికైనా ఓపికండాలి కదే. తిను. నాకేమొద్దు. ఎంత పొగరే నీకు, చెప్తానుండు. లేవే. నేను నిరపరాధినండి. నన్ను అరెస్ట్ చేయడమే అన్యాయం అయితే ఇలా కొట్టడం మీరు చేస్తున్న నేరం. ఏంటే నాకు నీతులు చెప్తున్నావు? ఎందుకు కొడతానావు? తినట్లేదు మేడం. కస్టడీలో ఉన్న ఖైదీని గిట్లా కొడితే అన్నం తింటారా? చూడు, అసలే ఏమీ తెలియని అమాయకురాలు. గింత అందం సందమామ లెక్కున్న అమ్మాయికి ఎట్లా అన్నం తినిపించాలి? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, పోగు పూలు తేవే, పాట పాడుతూ తినిపించాలి. తినమ్మా. నాకొద్దండి. వద్దా? వద్దా? ఏంటమ్మా సిట్టి తల్లి వద్దంటావు? నీ అంతటి నువ్వు చక్కగా మర్డర్ చేసేసి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తుంటే మేమేమన్నా నిన్ను బ్రతిమలాడతాం అనుకున్నావా? ఏయ్ పట్కా. కారం చాలా కారంగా ఉంది. మంచినీళ్ళు, నీళ్లు. అయ్యయ్యో, కారం కాకుండా నువ్వు చంపేసి వచ్చి స్టేషన్లో కూర్చుంటే నీకు బిర్యానీలు పంచపక్ష పరమాణాలు పెడతామనుకున్నావా? చాలా కారంగా ఉందమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళంట ఇవ్వండి. ఎవరు లోపలికి రానిచ్చారు మిమ్మల్ని? ఎస్ఐ గారు, నేను లక్ష్మిని కలవాలి. కలవాలంటే తాపీగా తలూపి వెళ్ళి కలవండి సార్ అని అంటాననుకున్నారా? గామెనెవరూ కలవనికి వీల్లేదు. ఎస్ఐ గారు, నేను లాయర్ని. నా క్లయింట్ని నేను కలవచ్చు. ఓ, లాయర్ అయితే మాత్రం నేను ఒప్పుకుంటేనే మీరు తనని కలవగలరు. మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు నాకు రూల్స్ చెప్పొద్దు. రేపు ఇదే విషయం జడ్జి గారి ముందు చెప్పగలరా? ఒక లాయర్కి తన క్లయింట్ని స్టేషన్ కస్టడీలో ఉంటే ఎప్పుడైనా కలిసే హక్కు ఉంటుంది. ఆ హక్కుని మీరు ధిక్కరిస్తే రిటర్న్గా రాసివ్వండి. రేపు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం మాట్లాడతాను. ఏంది బెదిరిస్తున్నావా? గీ సూపర్ ఉమెన్నే బెదిరిస్తున్నావా? ఇంతకంటే పవర్ఫుల్ లాయర్స్ ని చూసినా. ఎస్ఐ గారు, ప్లీజ్ అనవసరంగా ఇష్యూ చేసుకోవద్దు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. మాటల్లో రిక్వెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తా, కానీ కమాండ్ చేస్తే కాకి పవర్ ఏందో చూపిస్తా. 302 వీళ్ళనిగా మర్డర్ కేసు ముద్దా దగ్గరికి తీసుకుపో. లక్ష్మి, ఏం నువ్వు అలా భయపడుతున్నావు? లక్ష్మి, ఏమైంది? వీళ్ళని కొట్టారా? ఎవరు నేను కొట్టింది? ఎస్ఐ పని చెప్తాను. ఆగండి సార్. అదిగా సార్, కస్టడీలో ఉన్న వాళ్ళని ఎలా కొడతారు? వదిలేయండి సార్, పోలీసులంతే. మళ్ళీ మనం ఏమైనా అంటే అదే మనసులో పెట్టుకుని మనల్ని ఇంకా ఏడిపిస్తారు. వీళ్ళని వదలను లాయర్ గారు. ఈ కేసుని కొట్టేశాకైనా
ఈ ఎస్ఐని లక్ష్మిని కొట్టిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. బిహారీ గారు ఆవేశపడద్దు ప్లీజ్. అమ్మా, అసలు ఏం జరిగింది? ఆ రూమ్లో ఏం జరిగిందో మొత్తం చెప్పు. అలా స్పృహ తప్పి పడిపోయాను సార్. ఆ తర్వాత పనామే అర్చన శబ్దంతోనే నేను లేచి చూశాను సార్. కాదమ్మా, నువ్వు అతని నెత్తి మీద కొట్టాను అంటున్నావు. మరి అతని పొట్టలో కూడా ఆ సీసాతో పొడిచి చంపావని FIR లో రాశారు. ఆ పని అయితే నేను చేయలేదు సార్. నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు పొరపాటున... లాయర్ గారు, తను పొరపాటును కూడా తప్పు చేయదు. అయితే బిహారీ గారు తన ఆత్మరక్షణ కోసం వాడి తల మీద మాత్రమే కొట్టింది. అవును సార్. అతన్ని పొడిచింది మాత్రం ఎవరో సార్. అయితే ఆ రోజు వాళ్ళతో పాటు ఇంకెవరో కూడా మీ ఇంటికొచ్చారు. అతనే వాణ్ణి చంపి లక్ష్మీ గారి మీద తెలివిగా మర్డర్ ని డైవర్ట్ చేశాడు. సార్, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. బిహారీ గారు, ఎవరు ఎంత తెలివిగా నేరం చేసినా ఒక చిన్న పొరపాటు చేస్తాడు. అదేంటో మనం కనిపెట్టగలిగితే లక్ష్మీ గారిని కాపాడొచ్చు. సార్, మేడం 5 నిమిషాలు టైం అయిపోయింది, రమ్మంటున్నారు. లక్ష్మి, నువ్వు భయపడకు. నీకు నేనున్నాను లక్ష్మి. నిన్ను నిర్దోషిగా బయటికి నేను తీసుకొస్తాను. లక్ష్మి, జాగ్రత్త. పదండి.